आयासे हरम हरम भले काहे नामा भाषे యవనులందరూ హరాం హరాం అని పలికినప్పుడు సులువుగా మోక్షము పొందుతారని దీని నామభాష రెండవ రకమని అంటారు. అనువాదాన్ని గమని. హరాం అనే పదము నిషేధించబడిన కార్యాన్ని సూచించే ఒక అరబిక్ పదము. అయితే భారతదేశంలో హరాం అంటే ఓ రామ అని అర్థము. అందువల్ల అందులో రాముని నామము చేర్చబడినందున దీన్ని నామభాషగా పరిగణిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరాం హరాం అంటారు అరబిక్ లో హరాం అంటే నిషేధించబడినటువంటి కార్యాలు. కానీ వాళ్ళకు కూడా హరాం అనేసరికి రామ అని పలికినట్టు పుణ్యం వస్తుంది అనమాట. వాళ్ళకి రాముడు ఎవరో తెలీదు, భగవంతుడు కూడా అంత అవగాహన లేకపోయినా భగవంతుడు కృప వల్ల వాళ్ళకు కూడా ఇది మన భగవంతుడు కృష్ణుడి కృప. చైతన్య మహాప్రభు అంటున్నారు, భగవంతుడి దివ్య నామాన్ని కృప ఎంత పవిత్రం, ఎంత విశాలమైనదంటే వాళ్ళు హరామన్నా సరే వాళ్ళకి భగవంతుడి పేరు పలికినట్టు నామాభాసం అంటే అనుకోకుండా ఆకస్మికంగా భగవంతుడి పేరు పలికినట్టు పుణ్యం వస్తుంది. ఓకే, అంటే భగవంతుడి పేరు అంత విశాలమైనది. కృప పేరులో ఉన్న మహిమ, కృప, శక్తి అంత లెక్క పెట్టలేనటువంటిది. ఏదో పలుకుతూ భగవంతుడి పేరు నోట్లో నుంచి జారి బయటపడినా దాని నామాభాసం చెప్తున్నట్టు పుణ్యం వస్తుంది. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. అన్యత్ర సంకేతాయాదిహాయ నామ భాష తదాపి న మేరా తేజనాహాయ వినాశ. ఈ నామభాసం శ్రీ కృష్ణుడిని కాకుండా వేరొక దానిని సూచిస్తున్నప్పటికీ పవిత్ర నామం యొక్క శక్తి నశించదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అందుకునే శాస్త్రాల్లో భగవంతుడి పేరుని నిప్పుకి పోలిస్తారు. నిప్పే. అది ఇండియాలోని నిప్పు అలాగే ఉంటుంది, అమెరికాలోని అలాగే ఉంటుంది. మనం నిప్పు అంటించినా అలాగే ఉంటుంది, ముస్లిమ్స్ అంటించినా అలాగే ఉంటుంది, క్రైస్తవ ధర్మం పాటించి వాళ్ళు చేసిన నిప్పే. అలాగే భగవంతుడి పేరు నిప్పు లాంటిది, కర్మాల్ని నశించేస్తుంది. మనం వేరే ఏమి చేయక్కర్లేదు, భగవంతుడి దివ్యనామం బాగా స్తుతిస్తే చాలు అని మళ్ళీ మళ్ళీ శాస్త్రాల్లో చెప్తున్నారు. భక్తి భావనతో, శ్రద్ధతో, వినయంతో నిరంతరంగా విత్ కంప్లీట్ అటెన్షన్ అంటే ఏకాగ్రత మనస్సుతో భగవంతుడి పేరు పలకడమే చాలా గొప్ప పని. అలాగే ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళకి అటువంటి అవగాహన ఉంది, జ్ఞానం ఉంది. అంటే పోనీ తెలియకుండా కూడా చేసిన ఆ నిప్పే కాబట్టి నిప్పు తన పని ఏం చేయాలో అది చేస్తుంది అన్నమాట. పాపాలు నశించిపోతాయి, క్రమేణంగా నిదానంగా భక్తి అనేది పెరుగుతుంది హృదయంలో. నెక్స్ట్. పరిహాస నామాభాష. హాస్యపరంగా హాస్యంతో పేరు పలకడం. చదవండి. పరిహాసి కృష్ణ నామ ఈ జనకారే జరాసంధ నామా సే ఈ సంసారే తారే. పరిహాసే కృష్ణ నామ ఏ జనకారే జరాసంధ సమసే ఏ సంసారే తారే. చదవండి. జరాసంధుని వలె పరిహాసంగా కృష్ణనామాన్ని జపించే ఆ వ్యక్తి ఈ జనన మరణ ప్రపంచాన్ని దాటిపోతాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ మై గాడ్.
అందుకనే శాస్త్రాల్లో భగవంతుడిని ఎంత పొగుడుతారో ఎన్నో చోట్ల భగవంతుడి పేరును కూడా పొగుడుతారు. అందుకనే చైతన్య మహాప్రభు అంటారు, నా దగ్గర ఉన్న శక్తి ఎంత, నా పేరుకి దారపోసాను నేను అని. నామనామాకారి బహుదా నిజ సర్వశక్తి. పరిహాసంగా భగవంతుడి పేరు పలికిన ఈ సంసార సాగరాన్ని దాటి ముక్తి దొరుకుతుంది మనకి. పరిహాసంగా స్తుతించిన ఉదాహరణ జరాసంధుడు పరిహాసంగా అంటే ఎగతాళిగా, నువ్వా కృష్ణుడు గొల్లవాడివి, నువ్వు గొల్లల పరివారంలో పుట్టుకుని వచ్చావు, నువ్వు నన్ను ఎదిరిస్తావా నువ్వు అని పరిహాసం చేస్తాడు. ఎగతాళిగా మాట్లాడతాడు, చిన్న చూపుతో చూస్తాడు, చిన్న చూపుతో ఆ పేరు పలుకుతాడు. అక్కడ ఏదో ఆడవాళ్ళతో గెంతులాడేవంట కదా, ఇది యుద్ధ భూమి, ఇది 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 అడవి కాదు, అడవిలో నీ చుట్టూ గోపీ స్త్రీలను పెట్టుకుని ఆడేవంట కదా, ఇప్పుడు నీ చుట్టూ యోధులు ఉన్నారు. నువ్వు అంతా వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి గొల్లవాడిలాగా ఆవుని అడవికి తీసుకెళ్ళు, అది నువ్వు చేయాల్సిన పని. ఏదో పొరపాటుని ఇక్కడ యుద్ధ భూమికి వచ్చేవేమో, నీకు ఒక అవకాశం ఇస్తానులే, వెళ్ళిపో నువ్వు అని కృష్ణుని ఎగతాళిగా మాట్లాడతాడు జరాసంధుడు. నీకేమొస్తుంది ఇవన్నీ, పాలు పిసకాలి కానీ యుద్ధమూల్యం వచ్చి పాలు పిసకాల్సిన చేతులతో గజ కత్తి బిల్లు బాణాలు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? ఇదేంటి ప్లే గ్రౌండ్ అనుకున్నావా? ఆట ఆడే మైదానం అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు చిలిపి కథలు చెప్పుకుని వాళ్ళతో తిరిగి ఆడుకునే మైదానం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి పరిహాస్యం చేస్తాడు జరాసంధుడు. కానీ ఆయనకి ఏం తెలుస్తుంది, ఒక్కొక్కసారి ఆ కృష్ణుడు పేరు అతని నోట్లో నుంచి వస్తూ ఉంటే అతనికి కూడా ఈ భవసాగరాన్ని దాటే పుణ్యం, భాగ్యం, సౌభాగ్యం, అర్హత ఇచ్చేస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు అక్కడే నించుని చెప్పు నా పేరు ఎన్నిసార్లు చెప్తావా, అంత మంచిది నీకు, చెప్పుకో ఇంకా చెప్పుకో, ఇంతటితో ఆపేసేవేంటి, ఇంకా చెప్పుకో అని అలాగా నవ్వుతూ చూస్తున్నాడు భగవంతుడు. నీకేం తెలుస్తుందిరే, నువ్వు యాక్చువల్గా నువ్వు నా చేతిలో చచ్చే కూడా నువ్వు నా పేరు ఎన్నిసార్లు పలికేవు కాబట్టి భవసాగరాన్ని దాటేస్తావయ్యా నువ్వు అని కృష్ణుడు ఎంతో ఏమంటారు కరుణతో చూస్తున్నాడు. జరాసంధుడిని కూడా ఎంతో కరుణతో చూస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కృష్ణస్ భక్తి. నెక్స్ట్, పంగ చైత్య నమ కరే నమ భాష తోపమాత్రహాయత పూనాశే భావ పాశ. కోపావేశంతో కూడిన హావభావాలు ప్రదర్శిస్తూ కూడా చైద్యుడు శిశుపాలుడు అగౌరవంగా నామ భాషను జపిస్తూ ఈ భౌతిక ప్రపంచ బంధాలను ఛేదించగలిగాడు. హరిబోల్ ప్రభుజీ. ఇది కొన్నిసార్లు వైర్తో ఆడుకుంటూ ఉంటారు, కానీ ఆ వైర్లో కరెంట్ ఉంటుంది, పిల్లలు వాళ్ళకి తెలియదు అనమాట. అలాగే శిశుపాలుడు కూడా జరాసంధుడిలాగా భగవంతుడిని అమర్యాదగా దూషించి చిన్న చూపుతో చూసి అవమానం చేయాలి, నిందించాలి, అవమానం చేయాలి, చిన్న చూపు చూపించాలి, ఎగతాళిగా మాట్లాడాలని శిశుపాలుడు కూడా అదే విధంగా భగవంతుడి పేరు పలుకుతాడు. ఏంటి భయపెట్టించడానికి వచ్చావు నువ్వు, ఏం చేస్తావులే, 100 తప్పులు చేస్తే నువ్వు ఏదో చేసేస్తావంటుంది మా అమ్మ, 100 కాదు 1000 చేస్తాను, 10,000 చేస్తాను, ఏం చేసి చూపిస్తావో చూద్దాం, నీ వల్ల ఏమవుతుందో చూద్దాం, ఏం చేయగలుగుతావో చూద్దాం, నాటకాలు చేస్తున్నావు నువ్వు, నీ వల్ల ఏమవుతుందిలే, వాట్ ఈస్ ఇట్ యూ కెన్ డూ, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
ఎందుకు ఆ పాండవులు నీ జాలలు పడ్డారో నాకు తెలియటం లేదు. నిన్ను ఏ దిక్కులో చూసినా నీలో ఏం మంచి గుణాలు లేవు అని చెప్పి పరిహాసం, కోపంతో మాట్లాడతాడు. అమర్యాదతో, డిస్రెస్పెక్ట్ అంటాం. స్తోవ మాత్ర హాయా తాబు నాశే భావ పాశ చైత్య సమాకరి. శిశుపాలుడు ఆ విధంగా మాట్లాడతాడు. వెన్న దొంగలించుకుని ఇంతకాలం నువ్వు కాలక్షేపం చేసేవే, వెన్న దొంగ అని పెట్టాలి నీ పేరు. నువ్వు మాకు బెదిరిస్తావా? మేము క్షత్రియ వంశంలో పుట్టాము. నీ నిజమైన వంశం ఏదో కూడా నీకు తెలీదు. వసుదేవ దేవకులకి ఇద్దరికి పుట్టేవంటారు, నందమహారాజుతో పెరిగేవంటారు. నీ నిజమైన వంశం కూడా నీకు సరిగా తెలీదు. ఏది నీది? ఆర్యో బ్రాహ్మణ, క్షత్రియ ఆర్ వైశ్య? చెప్పు చూద్దాం. నువ్వు నిజంగా క్షత్రుడివా, వైశ్యుడివా? నువ్వు పొరపాటుని ఇక్కడ నిన్ను లోపలికి రావడానికి ఒప్పుకున్నారు వీళ్ళందరూ. నా దృష్టిలో నువ్వు దేనికి పనికిరాని వాడివి. అమ్మాయిల అబ్బాయి అంటే యువర్ ఆఫ్ విమెన్స్ మ్యాన్ అంటారు. అంటే అమ్మాయిలకి మెచ్చుకునేటువంటి ఇది ఉంది, కానీ నీకు అదర్వైజ్ యూ హ్యావ్ నో క్వాలిఫికేషన్. మా క్షత్రియులు, యోధులు, పరమ యోధులు, మహారథులు నించునే సభలో నువ్వెలా రాగలిగేవి ఇక్కడికి అని మాట్లాడుతూనే ఉంటాడు. ఎంత అవమానం చేస్తాడు! ఎక్కడ చేస్తాడు చెప్పండి? ఎప్పుడు చేస్తాడు శిశుపాలుడు? ఏ సభలో? మయసభలో. ఎప్పుడు? మాయాసభలో. రాజసూయ యజ్ఞ జరుగుతున్నప్పుడు అగ్ర పూజ కృష్ణుడికి ఇస్తాము. మొట్టమొదటి పూజ కృష్ణుడికి చేస్తామంటే అప్పుడు శిశుపాలుడు తన నిజమైన రంగు చూపిస్తాడు. అందరూ శిశుపాలుడికి తిట్టడానికి బయలుదేరితే కృష్ణుడు అలా ఆపేస్తాడు. వాడిని చేయి చూపించి, ఉండండి ఏమేమి చెప్తాడో చెప్పని, తనివి తీరా చెప్పుకొని తనకు తృప్తి అయ్యే వరకు చెప్పని. కానీ తల్లిని చూసి అనేస్తున్నాడు కృష్ణుడు ఆ శిశుపాలుడు తల్లిని, నీకు ఇచ్చిన మాట నేను ఎప్పుడు నెరవేరుస్తాను. 100 సార్లు నన్ను హేళనంగా అవమానించిన నేను అతన్ని క్షమించేస్తాను. అంతకన్నా ఎక్కువ చెప్పాడంటే ఇంకా నా ఆ మితి, ఆ లిమిట్ క్రాస్ చేసినట్టు లెక్క. అప్పుడు నేను ఏదో చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. తల్లి కూడా అనుకుంటుంది, ఎంతని రక్షిస్తాం, పెద్దవాడు వీడు, ఏం జరగాలో జరుగుతుంది, వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ యాజ్ పర్ హిస్ కర్మ విల్ హ్యాపెన్ అని బాధపడుతుంది. చాలా బాధపడుతుంది. కానీ ఏం చేస్తాం, కొంతమంది మూర్ఖులు అన్నమాట. అందుకనే మూర్ఖుల సహవాసం చేయకూడదు. మూర్ఖులు, అసూయ ఉన్నవాళ్ళు, ఈర్ష్య ఉన్నవాళ్ళు, కామంతో కామగ్రస్తులు అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరితో మనం సహవాసం చేయకూడదు. వీళ్ళందరితో సహవాసం చేస్తే ఆ బుద్ధులు మనకు కూడా వచ్చేస్తాయి. అసూయ, ఈర్ష్య, కోపం అదొకలాంటిది లేండి. కామం, లస్ట్, యాంగర్, గ్రీడ్, ఎన్వీ, లస్ట్, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేస్తే ఆ బుద్ధులన్నీ మనలో కూడా వచ్చేస్తాయని, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలని కృష్ణుడే చెప్తాడు. ద లార్డ్ ఈజ్ వార్నింగ్ అన్నమాట. ఇలాంటి వాళ్ళని దూరం పెట్టుకోండి మీరు, బీ వెరీ కేర్ఫుల్ అని కృష్ణుడే అంటాడు. ఓకే, నెక్స్ట్. హేళనామ భాష చెప్పండి ఇప్పుడు. మన నహి దేయార అవజ్ఞ భవేతే కృష్ణ రామ బలే హేళనామ భాషతాతే. ఎరుక లేకుండా అగౌరవ భావంతో కృష్ణ రామ అని జపిస్తే అది హేళ నామ భాష, అశ్రద్ధగా జపించడం. శిశుపాలుడు చేసేది అశ్రద్ధగా జపించడం కాదు, దాన్ని ఏమంటాం? పరిహాసంగా. కోపావేశంతో.
శిశుపాలుడు స్తోభ అంటాము, శోభనామ భాష. జరాసంధ పరిహాసం అంటాము. ఇప్పుడు మనం హేళనామ భాష అంటే నెగ్లిజెంట్లీ, పట్టించుకోకుండా, అంటే గౌరవం లేకుండా, గౌరవం సూచించకుండా, విదౌట్ ఎనీ రెస్పెక్ట్ వి చాంట్, డిస్రెస్పెక్ట్ఫుల్లీ అంటాం, హేళనామ భాష అంటాం. డిస్రెస్పెక్ట్ఫుల్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. అంటే డిస్రెస్పెక్ట్ఫుల్లీ చాంటింగ్ అంటే కృష్ణుడైనా వచ్చేది, సరేలే చూసుకుందాం అతను ఏం చేయగలుగుతాడు, అది డిస్రెస్పెక్ట్ అంట. వాట్ హీ కెన్ డూ, ఐఎమ్ దుర్యోధన, నా పేరు దుర్యోధన, కృష్ణుడు వస్తే తాత వస్తే వాట్ హీ కెన్ డూ, అలా గొప్పలు చెప్పుకోవడం, దట్ ఈస్ కాల్డ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ చాంటింగ్. కంటెంప్ట్, డిస్రెస్పెక్ట్ఫుల్లీ చాంటింగ్. అన్ని రకాల బిహేవియర్ భగవంతుడు చూస్తూ ఉంటాడు. భగవంతుడు తను ఉన్న సమయంలో, ప్రపంచంలో ఉన్న సమయంలో అన్ని అనుభవిస్తాడు. అవమానం చేస్తారు, హేళన చేస్తారు, క్రోధం చూపిస్తారు, స్తోభం చూపిస్తారు, పరిహాసం చూపిస్తారు, కృష్ణుడి మీద పరిహాసంగా ప్రవర్తిస్తారు, అన్ని చూస్తాడు భగవంతుడు. He sees everything, he observes everything. That is the beauty of the Lord. He is patiently seeing everything. చాలా ధైర్యంగా, చాలా ఓపికతో రకరకాల అనుభవాలన్నీ ఎదురిస్తున్నాడు భగవంతుడు. కొన్నిసార్లు భగవంతుడికి జాలేస్తుంది, కొన్నిసార్లు ఆశ్చర్యపోతాడు భగవంతుడు కూడా. నేను ఇన్ని పవాడాలు ప్రదర్శించిన చిన్న పిసురు కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మీరందరూ. ఎంత గర్వం, ఎంత 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 అహంకారం అని భగవంతుడు అనుకుంటాడు. యాక్చువల్లీ కృష్ణ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఒక పక్కన పుట్టినప్పుడు దేవకి వాళ్ళు ఎలా ప్రేమ చూపించారో అది కూడా, నంద మహారాజు యశోదమయ్య దగ్గర పెరిగినప్పుడు అపరూపమైనటువంటి, ప్రపంచంలో ఇతిహాసంలో అంత ప్రేమ ఎవరు తన పిల్లలకి చూపించలేదన్నమాట. అంత వాత్సల్య భావంతో చూసుకున్నారు కృష్ణుడిని. ఒక్కటి యశోద, నంద మహారాజు కాదు, ఉన్న వాళ్ళందరూ అంత ప్రేమతో చూసుకుంటారు. వాత్సల్య భావం, సాఖ్యభావం, దాస్యభావంతో చూసుకుంటారు కృష్ణుడిని. అన్నీ చూస్తూ ఉంటాడు కృష్ణుడు. ఈజ్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ టైం. అంటే కృష్ణుడి జీవితాన్ని మనం చదివితే, ఇంకా అదొక్కటి, ఆ కృష్ణుడి ఒక్క జీవితాన్ని మనం చదివితే చాలు, అతను చేసే లీలల్ని స్మరిస్తూ చదివితే మనం ఈ ప్రపంచంలో ఏమేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చేసుకుంటాం మనం, జస్ట్ బై అబ్జర్వింగ్ కృష్ణస్ లీలా. ఓపిక అంటే ఏంటి, సహానుభూతి అంటే ఏంటి, కంపాషన్ అంటే ఏంటి, కైండ్నెస్ అంటే ఏంటి, ఆశ్చర్యం అంటే ఏంటి. కృష్ణుడు చేసేవి చూసి కొంతమంది ఆశ్చర్యపోయేవారు, కొన్నిసార్లు కృష్ణుడిగా ఆశ్చర్యం వేసేది, ఇంత అహంకారమా నీకు, ఏముందని నీకు అంత అహంకారం. అదొకటే కాదు, కృష్ణుడు కొన్నిసార్లు భక్తుల్ని చూసి కూడా ఆశ్చర్యపోయేవాడు. మై గాడ్, హౌ మచ్ యు లవ్ మీ, నేనంటే ఎంత ప్రేమ మీకు అని. అది కూడా రెండు రకాల ఆశ్చర్యం. అన్నీ చూశాడు భగవంతుడు. అన్నీ చూసాక భగవద్గీత పలుకుతాడు. అన్నీ చూసి, అన్నీ తెలుసుకుని, అన్నీ అర్థం చేసుకుని, అన్నిటినీ వీక్షించి, ఇప్పుడు నీకు నేర్పిస్తున్నాను అర్జున అని చెప్పి భగవద్గీత పలుకుతాడు. అందుకనే ఏకం గీతం దేవకి పుత్ర గీతం అంటారు. మనం ఏదైనా చదివితే, నేర్చుకోవడానికి చదవాలనుకుంటే భగవద్గీత చదవాలి మనం. అనుభవంతో నిండిపోయింది, ప్రేమతో,
కలిసిపోయింది. దాంట్లో సాఖ్యరసం ప్రముఖంగా ఉంటుంది. భగవంతుడు శ్రేయోభిలాషుడు, ఎవరికి చెడు కావాలి అని కోరకుడు. అలాంటి భగవంతుడు శిశుపాలుడికైనా సరే, జరాసంధుడికైనా, రావణాసురుడికైనా నీకు చెడు జరగాలి అని కోరుకునేవాడు కాదు. పండిత సమదర్శనాన్ని కృష్ణుడు నేర్పిస్తాడు. పండితులే అలా ఉంటారు, అలాంటప్పుడు కృష్ణుడు ఇంకెలా ఉంటాడు ఆలోచించండి. అందుకనే ప్రభుపాద అంటారు, ద మోస్ట్ పర్ఫెక్ట్ బుక్ ఇస్ భగవద్గీత. ద మోస్ట్ పర్ఫెక్ట్ బయోగ్రఫీ అంటే కృష్ణుడి జీవితం గురించి రాసిన గ్రంథం ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. ద మోస్ట్ పర్ఫెక్ట్ టీచింగ్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై కృష్ణ అండ్ కృష్ణస్ డివోటీస్. అన్నిటికన్నా పరిపూర్ణతతో నిండిపోయినటువంటి బోధన ఏంటంటే కృష్ణుడి భగవద్గీత. ఆ కృష్ణుడి బోధన ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే గురు పరంపరలో వచ్చే శ్రేష్ఠ ఆచార్యులు, గురువులు, సంతులు, సాధులు అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది నేర్పించడం. అటువంటి ఆ మాటని, అటువంటి ఆ గ్రంథాన్ని అర్థం చేసుకుని పాటిస్తూ ఇతరులకి నేర్పిస్తాను అంటే అంతకన్నా ఎక్కువ పరిపూర్ణత జీవితంలో వేరే ఏం లేదు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, కృష్ణుడి గురించి నేర్పిస్తున్నారంటే కృష్ణుడి దృష్టిలో మనకే ఎక్కువ ప్రాముఖ్యత. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్కి అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఉపయోగించితే సరి, లేకపోతే ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఆ భాగ్యం. ఓకే, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? అన్ని చూసాక భగవంతుడు ఇప్పుడు కృష్ణుడు పలుకుతున్నాడు భగవద్గీతలో. అదే విధంగా హరిదాస్ ఠాకూర్ అందరినీ చూస్తాడు. ఎవరు ఎలా ఏ విధంగా జపం చేస్తారు, ఏ నమ్మకంతో చేస్తారు, ఎంత నమ్మకంతో చేస్తారు, పరిహాసం, స్తోభం, హేళన ఎవరెవరు ఆయన భాగవతం ఆయన చదివి నేర్చుకున్నారు, విని నేర్చుకున్నారు. చైతన్య మహాప్రభు చెప్పడం విని నేర్చుకున్నారు ఠాకూర్ హరిదాస్. అందుకనే నామాచార్యులు అయిపోయారు. మనకి అన్ని రకాల సహాయం ఉంది. ఈజ్ అ స్పెషలిస్ట్ ఇన్ ద హోలీ నేమ్. ఎవరు? ఠాకూర్ హరిదాస్. రూప గోస్వామి స్పెషలిస్ట్ ఇన్ రస, అంటే భగవంతుడి మీద ప్రేమ, అనురాగం అనేది ఎలా పెంచుకోగలుగుతాం, ఏం చేస్తే పెరుగుతున్నాయి అనేది అతను నేర్పిస్తాడు. చైతన్య మహాప్రభు కృప, కరుణ, దయ, అర్హత లేని వాళ్ళకి కూడా కృష్ణ ప్రేమ ఇస్తాడు, అది నేర్చుకోవచ్చు. నిత్యానంద ప్రభు గురునిష్ఠ, అతనికి గురువు అనే స్థానంలో చైతన్య మహాప్రభు కూర్చుంటారు. నువ్వు ఊరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి అందరి చేత కృష్ణుడి నామం పలికించు అని చెప్తే అది అలాగే చేస్తాడు ఆయన. ఆయన బలరాముడు, కానీ మన అందరికీ నేర్పిస్తున్నాడు గురువు ఆజ్ఞాన్ని ఏ విధంగా పాటించాలి అనేది. ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి అతను ఠాకూర్ హరిదాస్ వెళ్ళి అందరికీ భిక్ష కోరుకుంటాడు. నిత్యానంద ప్రభుని చూసేసరికి ఆశ్చర్యపోతారు. పొడుగు, చాలా పొడుగు, ఎంతో అందంగా ఉంటాడు బలరాముడు. ఏ విధంగా తక్కువ, కృష్ణుడు ఏ విధంగా కూడా కృష్ణుడి కంపేర్ చేస్తే తక్కువ కాదు. తలుపు కొట్టి తలుపు తీస్తే 7 అడుగుల మనిషి నించున్నాడు ఎదురుగుండా. వీళ్ళు ఆశ్చర్యపోతాడు, కాళ్ళకి నమస్కరిస్తారు. పక్కన ఠాకూర్ హరిదాస ఆ ముఖంలో తేజస్సు, ఆయన భగవంతుడి పేరు శుద్ధ నామం పలికి 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 ఆయన బంగారం లాంటి, చంద్రుడు లాంటి కాంతి ఆయన ముఖంలో. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు అడుగుతారు, మిమ్మల్ని ఇద్దరిని ఏ విధంగా మేము సేవ చేయొచ్చు అంటే ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు అడుగుతారు. అలాగనమాట. నెక్స్ట్, ఈ రకమైన నామభాషాలన్నీ మెచ్చులను ఉద్ధరించగలవు. భౌతికవాదులు, సోమరులైన వ్యక్తులు ఈ మార్గాన్ని అనుసరిస్తారు. హరిబోల్ ప్రభుజీ. మ్లేచ్చులు అంటే ఏమంటారు మనం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కన్నా చాలా పతితులు, ఎక్కువ పతితులు అయిన వాళ్ళు మీ మ్లేచ్ఛ యవ్వనులు అంటాం.
మీరు తప్పర్థం చేసుకోకూడదు. అంటే దీనికి జన్మకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి బుద్ధి ఉంటుంది, భావన ఉంటుంది అనేది యవ్వనులు మ్లేచ్చులు అవుతారు. వాళ్ళకి ధర్మం అంటే ఏంటో తెలీదు, పట్టించుకోరు, క్రూరాత్ములు, ఇంద్రియ తృప్తి కోసం ఒకళ్ళనొకళ్ళని చంపుకుని కావాలంటే తినేస్తారు. అటువంటి వాళ్ళు యవ్వనులు, మ్లేచ్చులు, శూద్రుల కన్నా దిగజారిపోయి పతితులైనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి కూడా నామాభాసం, తెలియకుండా పేరు పలికాడు భగవంతుడిది అంటే తెలియకుండా హాస్యపరంగా హేళనం చేస్తూ, చెప్తావులే నువ్వు కృష్ణ రామ చెప్పు పలకండి అని. కృష్ణ రామ పలికితే నాకేమైనా భోజనం వస్తుందా, నా ప్లేట్లో ఏమైనా పడుతుందా, అలా మాట్లాడతారు. అది కూడా భగవంతుడు విని వాళ్ళు కృష్ణ రామ పేరు పలికేడే అని గమనిస్తాడే గాని నన్ను హేళనం చేశాడని గమనించడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ ఫోన్లే నా పేరు పలికారు కదా, ఏదో ఒక కోపంగానే పలికారు, ఏ విధంగా అయినా నా పేరు అనేది బయటకు వచ్చింది కదా. కృష్ణారామ పలికితే కొంతమంది అంటారండి, ఈ రోజు కూడా అంటారు, కృష్ణారామ అని పేరు జపం చేసేస్తే 16 మాలలు ఏదో అంటారే, చేసేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా, డబ్బు వచ్చేస్తుందా, ఇది వచ్చేస్తుందా అని కావాలని అంటారు కొంతమంది. భగవంతుడు ఏమంటాడంటే, పోనీ నువ్వు 16 మాలలు చేయలేదు, ఒక్కసారైనా నీ నోట్లో ఆ మాట వచ్చింది, నా పేరు వచ్చింది కదా, అది నేను దానికి నీకు క్రెడిట్ ఇస్తాను అంటాడు. ఎంత చెడు వేసినా, ఎంత తిట్టినా, ఎంత హేళన చేసినా, ఎంత స్తోభ, ఎంత అవమానం చేసినా, అమర్యాద చూపించినా భగవంతుడు ఒక్కటే గమనిస్తాడు, అంతా చేసేవు కానీ ఒక్కసారైనా నా పేరు పలికేవా, చాలు, అది పలికితే నీకు దాని బెనిఫిట్ ఇస్తాను అంటాడు. నువ్వు చేసిందంతా పక్కకు తోసి పెట్టేస్తాను. కానీ భౌతిక ప్రపంచంలో మనకి ఎవరు ఎంత మంచిది చేసినా ఒక్కసారి కోపంగా ఏదైనా అనేస్తే అదే గుర్తుంచుకుంటాం మనం, అవునా కదా? అదే గుర్తుంచుకుంటాం. వాళ్ళు ఎంత పొరపాటున ఏంటి, అవును ప్రభుజీ, పొరపాటుని ఏదో నోరు జారి ఒకసారి కోపం చూపిస్తే అదే గుర్తుంచుకుంటాం. కృష్ణ ఇస్ ది ఆపోజిట్. అందుకనే కృష్ణుడు, హరిదాస్ ఠాకూర్ ఇవన్నీ వర్ణిస్తూ ఉంటే చైతన్య మహాప్రభు కళ్ళలో నీళ్ళు వస్తాయి. నిజంగా ఆయన ఎందుకు వస్తాయంటే, అతను ఠాకూర్ హరిదాస్ని చూసి అనుకుంటాడు, కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు కదా నా గుణాన్ని సరిగ్గా అని. నాకు ఎంత ప్రేమ, మ్లేచ్ఛ యవ్వనులు కూడా వదలనయ్యా, వాళ్ళని కూడా రక్షించడానికి ఏదో ఎమర్జెన్సీ ప్లాన్ వేస్తాను నేను, ఎవరిని వదలను. పోని జంతువులు, ప్రాణులు, వన్యమృగాలు, మీరందరూ పేరు పలుకుతుంటే వాళ్ళు వింటే కూడా చాలు, వాళ్ళకు కూడా నేను ఏదో క్రెడిట్ ఇస్తాను అని భగవంతుడు అన్నమాట. అందుకనే మంచి భక్తులు అవ్వాలి, దాసులు అవ్వాలి, ఈ శాస్త్రాల్ని చదవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, నిపుణులు అవ్వాలి. ధైర్యంగా ఏం చేయాలి, ధైర్యంగా అవకాశం దొరికితే హరినామం జపించాలి, తర్వాత నిపుణులు అవ్వాలి, ప్రీచింగ్ చేయాలి, ప్రచారం చేయాలి, నేర్పించాలి ఇతరులకి. ఓకే నెక్స్ట్ తొందరగా, ఐ వాంట్ టు ట్రై అండ్ ఫినిష్ దిస్ చాప్టర్. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు సాగటం లేదు. ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పండి. సత్సంగంలో ఉండాలి ప్రభుజీ. కరే కరే నమానర్థ సహిత శ్రేత నమహేసే తోమర విహిత. శ్రద్ధతో పాటు అనర్థాలతో కూడా జపించినప్పుడు దాన్ని శ్రద్ధ నామభాస అని మీరు శాసిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనం చాలా వరకు ఇవన్నీ విన్నామంటే ఏమో మరి, వింటే హృదయంలో ఒక ఆశ పెరుగుతుంది, మనం కూడా మంచి భక్తులు అయితే ఈ జీవితంలో ఎంత బాగుంటుందో అని.
అనిపిస్తుంది. కానీ మనలో ఏవో అనర్థాలు ఉంటాయి, లోపల దోషాలు ఉంటాయి. ఇంకా కోపం వస్తుంది, కామం అనేది ఉంటుంది. కామం అనేది అంత తేలిగ్గా పోదు ప్రపంచంలో, ఈ భౌతిక జన్మ. కానీ మనకి భగవంతుడి పేరు మీద నమ్మకంతో మనం జపం చేస్తాము, పేరు పలుకుతాము. దాన్ని కూడా శ్రద్ధానామ భాష అంటాం. ఇతనికి నమ్మకం ఉంది, భగవంతుడి పేరు పలికితే మంచిదవుతుంది, భక్తి పెరుగుతుంది అని. కానీ పాపం ఇంకా పరిపూర్ణత సాధించలేదు, దోషాలు ఉన్నాయి. డబ్బు అంటే మోహం, అధికారం కావాలి, డబ్బు కావాలి, ఇలా రకరకాల అనర్థాలు ఉంటాయి. అప్పుడప్పుడు మోసం చేస్తాడు. కానీ భగవంతుడి పేరు మీద శ్రద్ధ అనేది, అది దాన్ని చూసి హరిదాస్ ఠాకూర్ ఏమంటారు, శ్రద్ధానామ భాష అంటారు. శ్రద్ధ ఉంది కానీ పరిపూర్ణత లేదు. అంటే దట్ ఈస్ మోరలెస్ అవర్ స్టేట్ నౌ. మనం అందరం అలాగే ఉన్నాం ఇప్పుడు. మనకి భక్తి శ్రద్ధ అనేది భగవంతుడు కృపతో వచ్చేసింది, గురు వైష్ణవుల కృపతో శ్రద్ధ అనేది ఉంది. కానీ ఇంకా పరిపూర్ణతతో, నిస్వార్థ భావనతో నిరంతరంగా సేవ చేయలేదు. మీరు మాట్లాడాక నేను మాట్లాడతాను. మీరు ఇంకా ఏదో మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. ఓకే. సో దాన్ని శ్రద్ధానామ భాష అంటాం. శ్రద్ధానామ భాష అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, రంగర్పణ. శ్రద్ధతో పాటు మనలో ఉన్న అనర్థాలు కూడా కలిసిపోవు, కానీ మనకి నామం పైన శ్రద్ధ ఉంటుంది కాబట్టి, నమ్మకం ఉంటుంది కాబట్టి అలా చేసేదాన్ని శ్రద్ధానామ భాష అంటాం. మన లోకంలో ఉండే అనర్థాలు కామం కావచ్చు, కోరికలు కావచ్చు, అధికారం కావచ్చు, లేదా డబ్బు కోసమైనా మనం పరిగెత్తవచ్చు. అంటే మనం నామ జపం చేసినప్పుడు నా కోరికలు తీర్చాలి భగవంతుడు అనే ఉద్దేశంతో చేస్తామే, కానీ భగవంతుడి మీద ప్రేమ పెరగాలి అనే ఉద్దేశంతో చెయ్యము. పర్వాలేదు, కృష్ణుడు అంటాడు ఇట్స్ ఓకే, అట్లీస్ట్ నీకు నా మీద శ్రద్ధ ఉంది కదా, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, శ్రద్ధానామ భాషం చేస్తున్నాం, కోరికలు ఉన్నాయి, పర్వాలేదు రా జపం చేయి, మంచిదవుతుంది, నేనేదో చేస్తాను కదా నీ కోసం అంటాడు భగవంతుడు. ఓకే, నెక్స్ట్ తొందరగా. సంకేతాది ఆవాజ్ఞ పర్యంత భావధారి నామకరే హేలాయ ఏ శ్రద్ధ పరిహరి. అగౌరవ భావంతో జపించే సంకేతం నుండి మొదలుకుని హేలతో పవిత్ర నామాన్ని జపించడం వరకు ఇది శ్రద్ధ లేకుండా చేసే జపం. హరిబోల్ ప్రభుజీ. సంకేతాది అవజ్ఞ పర్యంత భావధారి నామకరే హేలాయ ఏ శ్రద్ధ పరిహారి. అంటే ఇంతకు ముందు చూసాం కదా, హేళన, స్తోభ, హాస్య, వాళ్ళందరికీ శ్రద్ధ ఉండదు, నమ్మకం ఉండదు. శిశుపాలుడికి ఎక్కడ నమ్మకం ఉంటుంది భగవంతుడి మీద, భక్తి అనేది ఉండదు. స్తోభ, పరిహాస, హేళన, వాళ్ళందరూ భక్తులు కాదు అసలు. భగవంతుడి ఏమంటారు దాన్ని, దుష్మన్ అంటే వైరి అంటామా, ఏమంటారు, శత్రువు. కరెక్ట్. భగవంతుడికి శత్రు భావన, వాళ్ళకి శత్రుత్వం ఉంటుంది. దేర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. శ్రద్ధ అనేది ఉండదు, దాని ఆపోజిట్ ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, శత్రువులు. కానీ పేరు పలికేడంతే, పేరు పలికితే తన స్థానం మారిపోతుంది. somehow కృష్ణ విల్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ లైఫ్. ఏదో విధంగా తిడుతూ ఉంటాడు కృష్ణుడిని ఎవరో. కృష్ణుడు పక్కన కూర్చుని ఒకటే లెక్క పెడతాడు, నా పేరు ఎన్నిసార్లు పలికేవు, నువ్వు ఏం తిట్టేవు, ఎందుకు తిట్టేవు, అహంకారంతో తిట్టేవా, కోపంతో, ఈర్ష్యతో తిట్టేవా, అవన్నీ గమనించాడు. నా పేరు ఎన్నిసార్లు పలికేవు, అంత అదొక్కటే లెక్క పెడుతూ ఉంటాడు కృష్ణుడు. ఆహా,
ఇన్నిసార్లు పలికాడు నా పేరు, అదొక్కటే మిగులుతుంది కృష్ణుడి దృష్టిలో. ఎంత కృపా కరుణ చూపిస్తాడంటే చూడండి కృష్ణుడు. ఓకే, నెక్స్ట్. नामा भाषा अवधि से होला नामा आया कहते वो मुक्ति लभे पापाय क्षाय వెరీ खेला నైస్. खेला నామభాష పాప ఫలాలను నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించడానికి మాత్రమే పరిమితం. పవిత్ర నామాన్ని నిర్లక్ష్యంగా జపించడం ద్వారా మోక్షం వరకు ఫలితాలు లభిస్తాయి. కానీ శ్రద్ధతో కూడిన పవిత్ర నామాన్ని నిర్లక్ష్యంగా జపించడం వల్ల కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము. పవిత్ర నామంలో శ్రద్ధ సంబంధ జ్ఞానంతో కలిసి కనిపించినప్పుడు దాని ఫలితంగా రతి కృష్ణునిపై అనురాగం పెరుగుతుంది. శ్రద్ధ నామభాషతో అనర్థాలు చాలా త్వరగా తొలగిపోతాయి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కనీసం నమ్మకమైనా ఉంది, నమ్మకంతో మనం జపం చేస్తున్నాం అంటే దాని ప్రతిఫలమే వేరేలాగా ఉంటుంది. ఓకే, హేళనామభాసంతో హేళనామభాసం చేసినా దాని ఫలం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది? హేళనామభాసం అంటే నమ్మకం లేని జపం. హేళనామభాసం చేసినా దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది చెప్పండి? కానీ నామాన్ని జరా వ్యాధి నుంచి పలుకుతున్నాడు బయటికి లాగుతుంది. ఎగ్జాంపుల్ జరాసంధం. హేళనామభాసం చేస్తే ఏమవుతుంది? మోక్షం వస్తుంది. అది సంగతి. చూసారా, హేళనామభాసం చేసినా మోక్షం దొరుకుతుంది. మన ఇంటి ముందు ఎవరైనా వచ్చి నించుని మమ్మల్ని నానా విధాలుగా సంస్కృత భాషను బాగా తిడితే మనం ఏమిస్తాం వాళ్ళకి? ఏమిస్తాము? నువ్వు ఏదైనా ఇస్తామా? బహుమానం ఏమేమో ప్రభుజీ తింటాం మనం కూడా. తిడతాం. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? మోక్షం ఇస్తుంది. అది సంగతి. చూసారా ఏం తేడా ఉందో మనకి భగవంతుడికి. This is the beauty of the Lord. This is the most beautiful, compassionate mood of the Lord. ఏలనామ భాష చేసిన వాళ్ళకు కూడా మంచిదయ్యేలాగా చూస్తాడు. అరే ఏదో నా పేరు పలికే కదా చాలు అని భగవంతుడు చూస్తాడు. ఏం చెప్పాలి మనం? వాట్ ఈస్ ఇట్ వీ కెన్ సే అబౌట్ గాడ్? చెప్పండి. ఇంతకన్నా ఎక్కువ కరుణామయుడు దొరుకుతాడా మనకి జీవితంలో? ఇంతకన్నా ఎక్కువ కరుణా కృప చూపించే వాడిని పొరపాటునైనా మనకి ఎవరైనా దొరుకుతారా? అందుకునే శాస్త్రాలు ఆ తీర్పు ఇచ్చేశారు. ఏంటి? కృష్ణుడు నామం పలకండి చాలు, అటు ఇటు వెళ్ళక్కర్లేదు. ఇటు అక్కడ ఎతకడం ఇక్కడ ఎతకడం ఏమి చేయక్కర్లేదు. మీరు కృష్ణుడు నామం ఒకటి పలకండి చాలు అని చేశారు. ఓకే, నెక్స్ట్. కృష్ణ ప్రేమ చాడి సబ నామ బసే పాయా నా ప్రభుజీ కొంచెం కిందికి రా. కృష్ణ ప్రేమ చాడి సబ నామ బసే పాయా నామ భాషే పూస శుద్ధ నామ హయేయాయ. నామ భాష కృష్ణ ప్రేమ తప్ప మిగతావన్నీ ఇవ్వగలదు. నామ భాషతో పురోగమిస్తూ చివరికి శుద్ధ నామానికి చేరుకుంటారు. హరిబోల్ ప్రభుజీ. అంటే నామభాష చేసిన వాళ్ళు చివరికి కృష్ణ ప్రేమ స్థాయికి చేరుకుంటారు. కానీ నామభాషం చేయడం వల్ల కృష్ణ ప్రేమ రాదు. అంటే ట్రైన్ ఎక్కారు, కూర్చున్నారు, ఆ ఊరికి చేరుతారు. కానీ కృష్ణ ప్రేమ అనేది కావాలి. కృష్ణుడి మీద అనురాగం, ప్రేమ, వాత్సల్యం అనేది ఆ భావన కావాలంటే మరి
నామ భాష లేకుండా నామ జపం చేయాలి. నామ భాష అంటే హేళనం లేదు, స్తోభ లేదు, అమర్యాదగా జపం చేయడం లేదు. శ్రద్ధతో, వినయంతో, కృతజ్ఞతతో, ఆనందంతో, గురువు ఆజ్ఞ పాటిస్తున్నాను అనే భావనతో మనం జపం చేసేటట్టయితే, నిస్వార్థ భావనతో నిరంతరంగా జపం చేసేటట్టయితే అప్పుడు కృష్ణ ప్రేమ దొరుకుతుంది. కృష్ణ ప్రేమ దొరికే స్థాయి దాకా తీసుకెళ్తుంది నామభాష, కానీ కృష్ణ ప్రేమ ఇవ్వలేదు. అర్థమైందా? దట్ కమ్స్ ఓన్లీ బై శుద్ధనామం. ముక్తి దొరుకుతుంది, ఐశ్వర్యం, అంతస్తు, అది ఇది, 7 చెరువులు దాటేయచ్చు, 7 సాగరాలు దాటేయచ్చు, ప్రపంచం దాటచ్చు, అన్ని చేయొచ్చు మనం. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. బట్ కృష్ణ ప్రేమ దొరకదు. ఓకే, 51 చదవండి. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ పాయింట్? ఏమీ లేదా? శుద్ధనామానికి చేరుకుంటారంటే ప్రభుజీ శుద్ధనామం చేసే అర్హత వస్తుంది. అర్హత వస్తుంది. ఓకే, నెక్స్ట్. అనర్థ విగతేయాబే సుత్తనమహాయ కృష్ణ ప్రేమ తాబే తార హైబే నిశ్చయ. అనర్థాలు తొలగిపోయినప్పుడు శుద్ధనామం ఆవిర్భవిస్తుంది. అప్పుడు కృష్ణ ప్రేమ నిశ్చయంగా వ్యక్తమవుతుంది. హరిబోల్ ప్రభుజీ. అప్పుడు కృష్ణ ప్రేమ నిశ్చయంగా ఏమవుతుంది? వ్యక్తమవుతుంది. సో మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. అనర్థాలు అంటే ఏంటి చెప్పండి? కామ క్రోధ మోహ లోభం. కోరికలు మాతాజీ ప్రభుజీ. కామ క్రోధ లోభ మోద మతమాశ్చర్యాలన్నీ అనర్థాలే ప్రభుజీ. అనర్థాలంటే తప్పులు చేయటం ప్రభుజీ. తప్పుగా నామం పలకటం, నామం జపించకపోవడం, క్రిటిసైజ్ చేయడం, డబ్బు కావాలనుకోవడము, నేమ్ ఫేమ్ గ్లోరీ వైపు పరిగెత్తడము, కోరికలు కూడా అనర్థాల కిందకే వస్తాయి ప్రభుజీ. మీద ప్రేమతో చేసే మిగతా పనులన్నీ అనర్థాల కిందకే రావచ్చు. తప్పులు చేయడం ప్రభుజీ. నిజంగా అనర్థం అంటే ఏంటంటే భక్తులను దూషించడం ప్రభుజీ. అలా కాదమ్మా, కృష్ణుడి తృప్తి కోసం కాకుండా వేరే దేనికైనా మనం పని చేసేటట్టయితే అది ఒక విధమైన అనర్థం. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. కృష్ణుడి సంతృప్తి కోసం, ఆనందం కోసం కాకుండా వేరే ఏ కారణానికైనా మనం ఏమైనా చేసేటట్టయితే అదొక విధమైన అనర్థం. అదర్ దాన్ ద డిజైర్ టు ప్లీజ్ కృష్ణ, సర్వ్ కృష్ణ, వేరే ఏ కారణానికైనా మనం ఏదైనా పని చేస్తున్నామంటే దాన్ని ఒక అనర్థం లాగే భావించాలి. కృష్ణ గురు ఆజ్ఞ పాటించకపోవడం, కృష్ణ గురు సంతృప్తి కోసం కాకుండా వేరే ఏ కారణానికైనా మనం పని చేసేటట్టయితే దాన్ని అనర్థ అంటాము. సో ఈరోజు ఠాకూర్ హరిదాస్ ఇచ్చిన మాటలు చదువుతున్నప్పుడు మనం అందరూ ఒక ప్రార్థన చేసుకోవాలి. అధిక మాసం ఏదో ఒక వ్రతం చేయాలి. 15వ అధ్యాయం చౌరాష్టకం ఎక్కువ చాంట్ చేయడం, జపం చేయడం, ఇదంతా చేస్తూ ఈ ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేయాలి? భగవంతుడా, నీ మీద నమ్మకం అనేది పెరగని, నేను సంపూర్ణమైన నిస్వార్థ సేవ చేసే ఆ పుణ్యమి, ఆ నిరంతరంగా చేసే భాగ్యమి. అది ఎందుకో ఎంత చదివినా సరే, నీ గురించి ఎంత నేర్చుకున్నా సరే అటు ఇటు లాగేస్తూ ఉంటుంది నా మనసు. పరివారము, అది ఫ్యామిలీ, ఇది వీళ్ళ మీద మోహం, డబ్బు, అధికారం, ఏదో అటో ఇటో ఎక్కడో లాగేస్తుంది మనస్సు అనేది. ఎంత ప్రయత్నం చేసినా ఇది తొలగటలేదు ఈ అనర్థాలు. వైష్ణవులు, గురు నీ కృప వల్లే అది తొలగించే శక్తి నాకు వస్తుందేమో ఏదో జన్మలో, అంతవరకు నువ్వు నా మీద ఆ కృప చూపిస్తావని చాలా ప్రామాణికంగా నీ సేవ చేస్తూ ఉంటాను. ఏ రోజైనా నాకు ఆ కరుణ కృప చూపిస్తావా? నీ దగ్గరికి వచ్చేలాగా చేస్తావా? అనర్థ నివృత్తి, నిష్ఠావంత భక్తుడు
నన్ను మార్చేస్తావా, నీ కృప వల్లనే అవుతుంది అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. नामा भाषे साक्षात से प्रेमा दीते नारे नामा हाये प्रेमा देय विधि అనుసారే. నామభాసం స్వయంగా ప్రేమను నేరుగా ఇవ్వలేదు, కానీ సరైన పద్ధతులను అనుసరించడం ద్వారా పవిత్ర నామం ప్రేమను ఇస్తుంది. హరిబోల్ ప్రభుజీ. సరైన పద్ధతి అంటే ఏంటి చెప్పండి? ఎక్కడ నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు మనం? గురువుల దగ్గర నుంచి ప్రభుజీ. గురువులు ఏం చెప్తారు? గురువు, ఆచార్యులు, సాధు శాస్త్ర వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. కరెక్ట్, వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్. గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. గురువు, ఆచార్యులు, వరిష్ఠ వైష్ణవులు, సాధు శాస్త్ర వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఓకే, అంతే. మనమే ఊహించుకుని మనమే ఏదో ఒక కొత్త పద్ధతిని ప్రారంభించేయకూడదు. యు అండర్స్టాండ్? అర్థమైంది ప్రభుజీ. మనకి మనసులో ఏదో ఆలోచన వచ్చినా దాన్ని వెరిఫై చేసుకోవాలి. గురువు శాస్త్ర వెరిఫై చేసుకోవడానికి మనం చేయాలి. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. అతేవ నామ అపరాధ పరిహరి నామ భాష కరేయి తారే నతికారి. అతేవ నామ అపరాధ, ఒక్క నిమిషం. అతేవ నామ అపరాధ పరిహారే నామ భాష కరి తారే నాటికారి. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారు కింద? చదవండి. అందువల్ల పవిత్ర నామానికి అపచారము చేయకుండా నామభాష జపించే వారి అందరికీ నేను నా గౌరవాన్ని తెలియచేస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు చెప్తున్నారు ఇది? మీరు చెప్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హరిదాస్ ఠాకూర్ ప్రభుజీ. వెరీ గుడ్. మాతాజీ చెప్తున్నారంట, అందరు వినండి. ఎవరంటే నేను ఫస్ట్ టైం కదా కుమారి అని చెప్దాం అనుకున్నాను. మీరు చెప్పినా ఠాకూర్ హరిదాస్ చెప్పినా మేము ఒప్పుకుంటామండి, ఏం భయం లేదు. గురువు గారు భగవంతుడు లేదు, ఠాకూర్ హరిదాస్ చెప్తున్నారు. హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, అయ్యో పర్వాలేదయ్యా, నువ్వు నామాభాసం చేసినా సరే పెలుకుతున్నావే ఆ భగవంతుడి పేరుని, నీకు నా సాష్టాంగ నమస్కారాలు. మంచి దారిలోకి వచ్చేసేవే నువ్వు, ఇంకా నిన్ను ఎవరు ఆపలేరు, నీకు ముక్తి దొరుకుతుంది. కృష్ణుడు కృపకి పాత్రుడైపోతావు నువ్వు, నేను ఎవ్వరూ ఆపలేరు ఇంకా అని అనిస్తాడు. ఎవరు అంటారు? హరిదాస్ ఠాకూర్ అంటారు. హరిదాస్ ఠాకూర్ దగ్గర ఇలాగ అనిపించుకోవాలి మనం. ఓన్లే నామభాసం చేస్తున్నావు, డోంట్ వరీ. చేస్తూ చేస్తూ క్రమేణంగా నీవు కూడా నిస్వార్థ భావన పెరుగుతుంది నీకు. ఎందుకంటే ఒక విషయం, నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరందరినీ. మనం ఆశలు పట్టుకుని భగవంతుడి దగ్గరికి వెళ్తాం. డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి, అధికారం కావాలి, ఇది కావాలి, అది కావాలి. క్రమేణంగా భగవంతుడి దగ్గర భగవంతుడి నామం స్తుతిస్తూ ఉంటే ఈ ఆశలన్నీ పోతాయి, భౌతిక ఆశలన్నీ పోతాయి. ఎందుకు పోతాయి చెప్పండి? ఎందుకు పోతాయి? భగవంతుని మీద ప్రేమ పెరుగుతుంది కాబట్టి, నామం పైన రుచి పెరుగుతుంది ప్రభుజీ. తర్వాత వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా వెరీ వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. ఇది మనం గురు సాధు శాస్త్ర అసోసియేషన్ లో ఉంటాం కాబట్టి ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది కేవలం భగవంతుని యొక్క సేవ అనేది తెలుసుకుంటాం కాబట్టి కోరికలు తగ్గుతాయి ప్రభుజీ. వెరీ నైస్. తర్వాత ఎనీ అదర్ రీజన్? ఎందుకు వదిలేస్తాం, వదులుకుంటాం? భగవంతునిపై సేవాభావం పెరుగుతుంది, ఎప్పుడు సేవ చేయాలనిపిస్తుంది. నామరుచి తెలియడం వల్ల ప్రభుజీ. శాస్త్రాలలో అన్ని
శాస్త్రాలు ఒకవేళ చదువుతాం కదా ప్రభుజీ, ఉమ్, శాస్త్రాలు చదివి ఎవరేమీ చేయలేరు, భగవంతుడిని పట్టుకుంటే అన్నీ ఉంటాయి అని నమ్మకం కుదిరి ఈ భౌతిక విషయాలపైన ఆసక్తి తగ్గుతుంది ప్రభుజీ. ఇంకా అన్ని వదులుకొని గోలోక మార్గానికి భగవంతుని వెళ్ళడానికి చేరుకోవడానికి ప్రభుజీ. భక్తిని పెంచుకోనికి ప్రభుజీ. మీరు చెప్పింది అంతా సరియే గాని నేను ఇంకో ఉత్తరం ఇస్తాను. ఇవనా ఐ గివ్ యూ సమ్ అదర్ ఆన్సర్. క్లూ ఇవ్వండి ప్రభుజీ. మీరు చెప్పిందంతా కరెక్టే, ఏది మీరు తప్పుగా చెప్పలేదు. ఆ, ఈ జగత్తులో ఉన్నదంతా అశాశ్వతమైనది, శాశ్వతమైనది ఒకటే భగవంతుని నామం అని తెలుసుకొని భగవంతుని దగ్గరికి వెళ్తాం కాబట్టి మనకు అప్పుడు కృష్ణ ప్రేమ దొరుకుతుంది ప్రభు. ఇదంతా correct. ఈ భూలోకంలో ఉన్నదంతా దుఃఖాలయం కాబట్టి ఈ దుఃఖాలయంలో ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది కృష్ణనామం ఒకటే కాబట్టి. వెరీ గుడ్, అందరూ కరెక్ట్ గా చెప్పారు. కానీ ఇంకొక కారణం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే మనం జపం చేస్తూ నేర్చుకుంటూ భగవంతు వినిపించట్లేదు ప్రభు. విషం కలుపుకుని వచ్చి పాలు తాగించడానికి ప్రయత్నం చేసినటువంటి పూర్తిని కూడా ముక్తి ఇచ్చాడు ఆ భగవంతుడు. అబ్బా, పేరు పలుకుతే చాలు, ఎక్కడున్నా సరే ద్రౌపది కష్టంలో ఉన్నప్పుడు క్షణంలో ప్రత్యక్షం అయిపోయాడా. గజేంద్రుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు భగవంతుడు పేరు తెలియకుండా ఓ భగవంతుడా అన్నాడే గాని భగవంతుడి పేరుతో పలకలేదే. అయినా సరే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అయిపోయి గజేంద్రుడిని రక్షించాడు. ఆ మొసలిని చంపేశాడు. మొసలిని చంపడం వల్ల మొసలికి కూడా ముక్తి ఇప్పించాడు. చంపేసి నరకానికి పంపించలేదు, ఆ మొసలికి కూడా ముక్తి ఇప్పించిన మహాపురుషుడు ఆ కృష్ణుడు. అలాగా నిదానంగా మనకి కృష్ణుడు అంటే ఇదా, కృష్ణుడు అంటున్నాడా, నేను ఇచ్చిన మాట ఎప్పటి తప్పుకోను, భక్తులు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, భక్తులందరూ ఏమైనా సరే వాడిని రక్షిస్తాను అని మాటిస్తాడు కృష్ణుడు. ఇలాగన్నీ చదివి గురు కృప వైష్ణవుల కృప మూలకంగా మనకి కృష్ణుడే నా జీవిత లక్ష్యం అవ్వాలి అని అనిపిస్తుంది. అటువంటి కృష్ణుని వదిలి వేరే వాళ్ళ మీద దేని మీద నేను నమ్మకం పెట్టడం నా మూర్ఖత్వం అని మనకి అనిపిస్తుంది. అంటే అవగాహన పెరుగుతున్నాం. వి విల్ బికమ్ మెచ్యూర్ డివోటీస్ విత్ ప్రాక్టికల్ ఫెయిత్ ఇన్ కృష్ణ. ఇప్పుడు ఎవరో నా ఫ్రెండ్ ఉంటాడండి, ఆయన మీద నేను ఎన్నిసార్లు నమ్మకం పెట్టుకున్నా, ఏం చేసినా ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. అప్పుడు ఆ మిత్రుడి మీద నాకు నమ్మకం పెరుగుతుంది. దాన్నే ఫెయిత్ అంటాం. ఫెయిత్ ట్రస్ట్ అవుతుంది. అంటే దృఢమైనటువంటి నమ్మకం, దాన్ని ట్రస్ట్ అంటాం. అలాగే కృష్ణుడు మన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా మనకి కృప అనేది చూపిస్తాడు. ఏదో కష్టాల్లో ఉంటాం, ఏడుస్తాం, కృష్ణుడు తలుచుకుంటూ ఏదో దారి చూపిస్తాడు కృష్ణుడు దాన్ని పరిహారం చేయడానికి. ఏదో యాంగ్జైటీ ఉంటుంది, పిల్లలు, కూతురు ఉంది, వయసు అయిపోతుంది, ఇంకా పెళ్లి కాలేదే, బాధగా ఉంటుంది. ఆ పిల్ల ఏమో నేను పెళ్లి చేసుకోను అని ఏడుస్తూ ఉంటుంది. అది ఇది నానా. కానీ కృష్ణుడి పేరు పలుకుతూ ఏదో వ్రతాలు చేస్తుంటాం, ఏదో విధంగా కృష్ణుడు దారి చూపిస్తాడు. అప్పుడు అటువంటి అనుభవాలు ఎన్నోసార్లు అయ్యాక మనకి కృష్ణుడు అంటే, ఆ కృష్ణుడి మీద కోమల శ్రద్ధ మారి దాని ఏమంటారు, దిట్టమైనటువంటి శ్రద్ధ అవుతుంది. ఆ శ్రద్ధమే కొంతకాలం అయ్యాక విశ్వాసం అవుతుంది. అవర్ ఫెయిత్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కంప్లీట్ ట్రస్ట్. ఎందుకు మన జీవితాల్లో కృష్ణుడు ఏ విధంగా మనకి దారి చూపించాడు, రక్షించాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సమస్యలు పరిహారం చేశాడు, అది అనుభవిస్తూ కృష్ణుడి మీద నమ్మకం పెరుగుతుంది. అర్థమైందా నేను చెప్పేది?
our Nama Bhasa becomes complete trust as we are practicing devotion and experiencing the mercy of the Lord. Next shloka. కర్మ జ్ఞాన అయితే అనంత శ్రేష్టతారా. ప్రభుజీ, కర్మ జ్ఞాన అయితే అనంత శ్రేష్టతారా, బలి నామ భాషే జాని ఓ హే సర్వేశ్వర. Wow, very good, very good. చెప్పండి, ధన్యవాదం చదవండి. ఓ సర్వేశ్వర, నామవాసం కర్మ మరియు జ్ఞానం కంటే అనంతంగా శ్రేష్టమైనదని నేను ప్రకటిస్తున్నాను. ఠాకూర్ హరిదాస్ అతని తీర్పు ప్రకటిస్తున్నారు. కర్మ జ్ఞానానికి శాశ్వతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి మంత్రం అంటే విధానం అంటే నామభాష, భగవంతుడిని పేరు పలకడం. ఈ సంసార సాగరాన్ని దాటించే శక్తి దేనికి ఉంది అంటే కర్మకి లేదు, జ్ఞానానికి లేదు. ఎంత కర్మ చేసినా స్వర్గలోకానికి వెళ్ళొచ్చేమో గాని సంసార సాగరాన్ని దాటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేము. జ్ఞానం అనేది నిపుణులు అయిపోతాం, పండితులు అనిపించుకుంటాం, అంతా తెలిసిన వాళ్ళు అనిపించుకుంటాం, గొప్ప పేరు సంపాదిస్తాం, కానీ సంసార సాగరాన్ని దాటలేము. దాటాలంటే భగవంతుడి పేరు పలకాలి. అది అశ్రద్ధతో పలికినా సరే కర్మకి జ్ఞానానికి చాలా ఏమంటారు కంపేర్ చేయలేము. ఇది రాత్రి నక్షత్రాలు ఇచ్చే కాంతి, చంద్రుడు ఇచ్చే కాంతికి ఒకటే అనుకోవచ్చా చెప్పండి? నామభాసం అనేది 1000 చంద్రుల్లాగా, 1000 లక్షల చంద్రుల్లాగా. వీళ్ళందరూ చిన్న చిన్న చుక్కలు, ఆకాశంలో ఉండే చుక్కలు, నక్షత్రులు. దేర్ ఇస్ నో కంపారిజన్. కృష్ణుడు సంబంధం పెట్టుకుని కృష్ణుడి పేరు పలకడం కానీ, కృష్ణుడి సేవ చేయడం కానీ, కృష్ణుడిని తెలుసుకోవడం కానీ, చదవడం కానీ వెరీ స్పెషల్. నెక్స్ట్, అర్థమైందా నేను చెప్పింది? దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పుణ్యం ఎంత పుణ్యం సంపాదించినా స్వర్గలోకానికి వెళ్ళొచ్చే, కానీ సంసార సాగరాన్ని దాటలే. జ్ఞానం దొరికితే పండితులు అనిపించుకోవచ్చు, గౌరవం వస్తుంది, నోబెల్ ప్రైజ్ అలాంటి ప్రైజులు వస్తాయేమో గాని సంసార సాగరాన్ని దాటలేము. సాగరాన్ని దాటాలంటే భక్తులు అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్విక్లీ. నాటి మూల శ్రేతాయాది శుద్ధ భావేహాయ తాబే తవి శుద్ధ నామ హైబే ఉదయ. నామభాసం ద్వారా రతికి ఆధారమైన శ్రద్ధ ఉంటే ఒకరు పవిత్రులవుతారు. అప్పుడు శుద్ధ నామం ఉద్భవిస్తుంది. ఛాయ ఓ ప్రతిబింబం భేదే అభాష దుయా ప్రకార ఛాయ నామభాష. ఛాయ మరియు ప్రతిబింబం అనే 2 రకాల అభాషల ఛాయ నామభాష. హరి మనము నామభాష అంటే ఏంటి? శ్రద్ధ తక్కువ, హేళనంతో, హాస్యపరంగా, శోభంగా, అమర్యాదతో, గౌరవం లేకుండా, ధ్యానం లేకుండా పేరు పలకడం. అలాగ పేరు పలికినా సరే అదే పునాది. దేనికి? కృష్ణ ప్రేమ అనేది పెరగడానికి పునాది ఏంటంటే నామభాస్మ. ఏదో ఒక రోజు అలాగ చేస్తూ చేస్తూ మనం పవిత్రులై అవుతాము. ఎందుకంటే భగవంతుడి పేరుకి ఆ శక్తి ఉంది. వేరే ఏం చేసినా పవిత్రులు అవ్వము, మన మనస్సు మారదు. భగవంతుడి పేరు మూలకంగా, భగవంతుడి పేరు సేవ పలకడం మూలకంగా, సేవ మూలకంగా, గురు వైష్ణవులు కృప వల్లనే మన మనస్సు మారుతుంది. గురు వైష్ణవుల కృప కూడా కావాలంటే, అర్హతలు అవ్వాలంటే నామభాసం చేయాలి. కలియుగంలో నామభాసం చేయాలి అంటే నామ పలకాలి. రతి ప్రేమ, అనురాగం, భగవంతుడంటే ఇష్టం అవ్వడం, ఇవన్నిటికీ పునాది కావాలి. ఫౌండేషన్ ఈజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. అందుకనే చైతన్య మహాప్రభు అంటాడు, సతతం కీర్తయంతో మామని భగవంతుడు కృష్ణుడు కూడా అంటాడు. నెక్స్ట్, అర్థమైందా? నెక్స్ట్ తొందరగా.
ఆభాసాద్వివిధాయ ప్రతిబింబ ఛాయ శ్రద్ధాభాసాద్విప్రకార సభతవ మాయా. ఆభాస మెరుపులు రెండు రకాలు, ప్రతిబింబం మరియు ఛాయ. ఈ రెండు రకాలు శ్రద్ధాభాసను, శ్రద్ధ యొక్క మెరుపును సృష్టిస్తాయి. ఇవన్నీ మీ శక్తి మాయయే. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడికి ఆపేద్దాం 56, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, కొంచెం సమయం అవుతుంది. ఎందుకంటే ప్రతిబింబం అంటే ఏంటి, ఛాయ అంటే ఏంటి, తేడా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో వి స్టాప్ ఎట్ 56. ఈ ఒక చాప్టర్ బాగా తెలుసుకుంటే మిగిలిన చాప్టర్స్ అంతా తొందరగా చేసేయచ్చు మనం. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఇది చెప్తాన్నారు కదా ప్రభుజీ ఛాయా ప్రతిబింబం గురించి. నేనమ్మా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, ఇప్పటికి ఈ రోజు ఇక్కడ ఆపేద్దాం. అదొకటి చెప్తారేమో. ఓకే, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వెన్ వీఆర్ చర్చ చేస్తున్నప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీడియోలు ఆన్ చేసుకోండి. అందరూ చెప్పండి. ఎనీ క్వశ్చన్ ఆర్ కమెంట్? కుమారి మాతాజీ, పుష్పలత, సరోజ, పద్మావతి, అందరూ ఆన్ చేసుకోండి. అందరూ మీరు ఒక రోజు క్లాసులు ఇవ్వాల్సి వస్తుంది. క్లాసులు ఇస్తే ఇలాగ ముసుగేసుకుని కూర్చుంటారా? మీరు ముసుగేసుకుని కూర్చుంటే నేను కూడా అలాగే కూర్చుంటాను. వేసుకుని నేను కూడా అలాగే చేయనా? వద్దు ప్రభుజీ. మరి అందరూ ఆన్ చేసుకోవాలి. మీరు ఒకనొక రోజు క్లాస్ ఇవ్వాల్సి వస్తుంది, అలవాటు చేసుకోవాలి. అట్లీస్ట్ డ్యూరింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ టర్న్ ఆన్ ద వీడియో. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? ప్రభుజీ, ఇప్పుడు నామభాషకే ఇంత విలువ ఉంటే ఇంకా మనం శ్రద్ధతో, కాన్సన్ట్రేషన్ తో, భక్తితో చేస్తే ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది కదా ప్రభుజీ. ఇప్పుడు నామభాషకే ఇన్ని రకాల విలువలు, ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా ప్రభుజీ. కరెక్ట్ గా చెప్పారు మీరు, 100%. అంటే మీరు ఈ రోజు పాఠాన్ని బాగా అర్థం చేసుకున్నట్టే లెక్క. కరెక్ట్ గా చెప్పారు. ఎస్, కేవలం హేళనతో, స్తోభ, హాస్యపరంగా, కోపంతో, అమర్యాదతో, విశ్వాసం లేకుండా, ఆకస్మికంగా భగవంతుడి పేరు పలికిన సప్తసాగరాలు దాటొచ్చు మనం. భక్తితో చేస్తే ఇంకెంత ఏమంటారు, ప్రభావితులైతాము మనం అనేది మనం ఊహించుకోలేము. వి కెనాట్ ఇమాజిన్, ఊహించలేము, చెప్పలేము. దానికి ఒక పెద్ద గ్రంథం రాయాల్సి వస్తుంది. ఠాకూర్ హరిదాస్ శుద్ధనామం చేసిన వాళ్ళకి ఏం దొరుకుతుంది అనేది, కృష్ణుడే దొరుకుతాడు మనకి, అంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి ప్రభుజీ. ఈ జన్మ ధన్యం అయిపోతుంది ప్రభుజీ. వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో మనము ఈ భౌతికంగా ఎందుకు అన్నిటి మీద ఆసక్తి కోల్పోతాము అనేది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. సో ప్రాక్టికల్ ఫెయిత్ అనేది కృష్ణ మనకిస్తారు. ఎలా అంటే తన శత్రువుల్ని సైతం తను ఎంతో ప్రేమతో వాళ్ళని ఉద్ధరింపడానికి చేశారు లిబరేషన్. ఎగ్జాంపుల్స్ అందరు మన శిశుపాల గాని, పోతన గాని. సో ఆ విధంగా అనుకున్నాం. అంతేగాని మనము ఎంతసేపు కూడా శుద్ధనామం పైన ఎందుకు మనకు ఆసక్తి పెరుగుతుంది అనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ పావని మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీబడి ఎల్స్? ఇదిగో మీరు అలవాటు చేసుకోవాలి, ప్రశ్నలు అడగడం, మీకేమనిపించిందో చర్చ చేయడం, మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే కదా మీరు ఒకరోజు క్లాసులు ఇస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అమ్మా. ప్రభుజీ, మీరు చెప్పినట్టు ఫస్ట్ మనం భౌతికంగా ఉన్నప్పుడు ఆ కోరిక, ఇది కావాలి, అది కావాలి అని చాలా ఆసక్తితోనే ఉంటాం ప్రభుజీ. నామం పట్టుకున్నాకే మనకు ఇవన్నీ తక్కువ. భౌతికంగా మనం ఆధ్యాత్మికంగా మనకు శ్రీకృష్ణుడే దేవుడని తెలిసినప్పుడు ఇవన్నీ మనకు చాలా తక్కువగా అనిపిస్తాయని అనిపించింది ప్రభుజీ. నామం తీసుకోవడం, గురువులతోని ఉండడము, శాస్త్ర అధ్యయనం చేయడము, ఇవన్నీ ముఖ్యమని మనం తెలుసుకుంటున్నాం ప్రభుజీ దీనితో. ఎక్కడున్నారు మీరు ఉషా గారు? కనిపించడం లేదు. వీడియో ఆన్ చేయలేదు ప్రభుజీ. సరే,
నెక్స్ట్ వెరీ గుడ్ పాయింట్స్, వెరీ గుడ్. ఎనీబడి ఎల్స్ 1 or 2 comments and we can stop. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా గానీ, ఎలా ఉన్నా గానీ హరినామం మెయిన్ మెయిన్ అని తెలిసింది. మనం ఎప్పుడైతే మనకి శ్రద్ధ లేకపోయినా, అశ్రద్ధగా అయినా, ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే హరినామం చేయడం వల్ల మనకి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ప్రభు. కొన్ని మన అవరోధాలను కూడా దాటిస్తాడని తెలుసుకున్నాను ప్రభు చేయడం వల్ల. మనకి స్టార్టింగ్ తెలియదు ప్రభు, ఎవరో చెప్పారని స్టార్ట్ చేస్తాము. ఆ స్టార్ట్ చేసినాక చేయంగా దాని మీద రుచి కొంచెం వస్తుంది. అప్పుడు కొంచెం ఫస్ట్ లో 108 పూసల్లో ఒక్క పూస కూడా మనం ఒక్కొక్కసారి వినకుండా చేస్తాం ప్రభు. తర్వాత ఏమవుతుందంటే శ్రద్ధ పెరిగి కొంచెం ఆ నామం మీద ప్రేమ వచ్చి కనీసం ఒక మాలకి కనీసం ఒకటన్నా 2 అన్నా అట్లా స్టేజ్లు వెళ్తాం ప్రభు. ప్లస్ దాంట్లో ఉన్న అవరోధాలు కానీ ఏమన్నా ఉన్నా కానీ భగవంతుడే తొలగిస్తూ వస్తాడు ప్రభు. ప్రేమ అనేది వస్తుంది ప్రభు భగవంతుడి మీద, నామం మీద కూడా కొంచెంగా తెలుస్తుంది ప్రభు. జ్ఞానం కూడా వస్తుంది, భగవంతుడే ఇస్తాడు మనకి ఏది ముఖ్యము అనేది, మనం ఎక్కడ ఉన్నాము, మనకి ఏది కావాలనేది కూడా ఆ జ్ఞానాన్ని కూడా భగవంతుడే తెలియజేస్తాడు ప్రభు. ఇది నా వెరీ నైస్, థ్యాంక్ యూ ప్రభు. వెరీ నైస్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా? వన్ మోర్ కమెంట్. అనురాధ, అంజన్, చంద్రకళ, ప్రభాకర్ రెడ్డి, ఈయన రాలేదా? ఈమె జీవిఎన్ దాస్ ఇవాళ ఏం మాట్లాడలేదే, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఆయన? జీవిఎన్, నరసింహదాస్ లేరేమో. ప్రతిసారి ఆయన క్లాస్ సమరైజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. అందరూ ఏదో వ్రతాలు చేయాలి. వ్రతాలు చేసినప్పుడు ఏం కోరుకోవాలి చెప్పండి? అధిక మాస వ్రతాలు చేయాలి. ఏం కోరుకోవాలి? కృష్ణుడి దగ్గరకు చేరుకోవాలని, నామజపం రుచితో చేయాలని, మన కష్టాలని కృష్ణ పైనే మనసు పెట్టి ధ్యానం చేయాలని కోరుకోవాలి ప్రభుజీ. అంతా స్వార్థులైపోయారు, పరమ స్వార్థులైపోయారు. మీరు ఇదంతా నేర్చుకున్నాక స్వార్థులైపోయారు. కృష్ణుడి మీద కృష్ణుడు కావాలనే పరమ స్వార్థులైపోయారు మీరు. అది కూడా ధైర్యంగా చెప్తున్నారు, నాకు మంచిది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్తున్నారు. ఒక్కడైనా గురువు గురించి, ఒక్కడైనా గురువు గురించి హరి గురు వైష్ణవ కృప కావాలి ప్రభు. గురువు ద్వారానే కదా ప్రభు కృష్ణుడు మాకు వచ్చేది, మీ ద్వారానే వస్తారు. ఒక్కడైనా సరే అదే, అది కూడా నాకే కావాలి, వైష్ణవుల కృప కూడా నాకే కావాలి. అదే నేను అంటున్నాను, అంత పరమ స్వార్థులైపోయారు మీరు. విని పరమ స్వార్థులైపోయారు. ఒక్కడైనా గురు మహారాజ్ ఆరోగ్యం చేతరించుకోవాలి, ఆయనకి చిరకాలం ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, ఆయనకి తృప్తికరంగా అనిపించేలా మన సేవ చేయాలి, ఆయన చెప్పిన మాట వినాలి, ఆయన ఏం ఉద్దేశం ప్రకటిస్తారో దానికోసం మనం శ్రమ పడాలి. ఒక్కడ నోట్లైనా వచ్చిందా? ప్రభుజీ గురు ద్వారానే కదా ప్రభుజీ మేము ఇక్కడ దాకా వచ్చింది ప్రభుజీ, లేకపోతే మేము అసలు ఇక్కడ దాకా ఎట్లా వస్తాం ప్రభుజీ? అవునమ్మా, గురువు వచ్చారు నిజమే. అటువంటి గురువుకి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు, చిరకాలం ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనతోనే ఉండాలి, ఆయన తలుచుకున్నదంతా నెరవేరాలి, ఆయన చేతిలో ఒక కీలు బొమ్మలాగా నేను కూడా అవ్వాలి, ఆయన మన అందరి పేరు తలుచుకుంటే ఆయనకి తృప్తికరంగా ఉండాలి. ఏంటి గౌరంగవాణి భక్తులందరూ నా కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అని అనిపించాలా గురువుకి? వద్దా? ఏమండి భువనేశ్వరి గారు, అందరూ మేము అలాగే ఉన్నాం ప్రభుజీ, మీరేం చెప్తే అలా వింటాం. మీరు చెప్పబట్టే మాకు జ్ఞానం వచ్చింది, మీ ద్వారానే మేము తెలుసుకున్నాం కదా ప్రభుజీ. మీ క్లాస్ కోసం 15 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ప్రభుజీ. ఏ రోజుకి ఆ రోజు 3 రోజుల నుంచి వస్తారు అనుకొని గురువులైతే మా కృష్ణుడి గురించి ఏమీ తెలియదు కదా ప్రభుజీ. గురువు కృప ఉండబట్టే మేము కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతాము. గురువు కోసం ఏం కోరుకోవట్లేదే,
అటువంటి గురువు కోసం మీరేమి కోరుకోవట్లేదు. నాకు ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఇక్కడతో నేను క్లాస్ ఆపేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, నేను రోజు ఐఎమ్ వెరీ వెరీ ఒక మాల డిసప్పాయింటెడ్. జపం చేస్తాను. మనోవాంఛ ఫలించాలని కృష్ణుని ఇక్కడ ఇప్పుడు మేము క్లాస్ ఆపేస్తాను. నాకు ఏమంటారు డిసప్పాయింట్మెంట్, మీ తెలుగులో ఏమంటారు? చాలా డిసప్పాయింట్, నిరుత్సాహం, నిరాశ నిరాశ, నిరుత్సాహం. హరే కృష్ణ నాకు ప్రభుజీ, నిరాశ, నిరుత్సాహం, వైరాగ్యం, విరక్తి అంత పెరిగిపోయింది, సంపూర్ణంగా పెరిగిపోయింది మనందరినీ చూస్తే. లేదు ప్రభుజీ, ఇప్పుడు కోరుకుంటాం ప్రభుజీ, మీరు చెప్పినట్లే కోరుకుంటాం. మీ మనోవాంఛ నెరవేరాలని కృష్ణుని ప్రార్థిస్తాం ప్రభుజీ. సో నెక్స్ట్ టైం మీరు ఏం కోరుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్పాలి? మొదటిగా గురువు గురించి కోరుకోవాలి, తర్వాత ఏమైనా సరే. ఏమని కోరుకోవాలి? గురువు గురించి గురు కృప కావాలి, గురువు గారు ఆరోగ్యంగా ఉండాలి, గురువు గురించి మీరు గురువు గురించి ఆలోచించాలంటే అక్కడ కూడా మీ స్వార్థాలనే చూపిస్తారు. గురు కృప కావాలి, గురు కృప కావాలి. ఈ రోజుకి చాలు. నాకు మీతో ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు ఇంకా ఉత్సాహం పోతుంది. ఇంతటితో చాలు. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రభుజీ కోరుకునేది ఏంటి అంటే అందరం కూడా గురువు బాగుండాలి, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఇవి రెండు మెయిన్ చెప్పారు. ఆ తర్వాత గురువు యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి తద్వారా గురువు యొక్క కృప వస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ గురు కృప అంటే మనకి స్వార్థం అని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, గురువు గారి కోసము రోజుకు ఒక మాల